జై శ్రీరామ్. మిత్రులు నమస్కారం. అంటరానితనం మన సమాజంలో, హిందూ సమాజం ఉందా అని చెప్పి ఒక చిన్న పోస్ట్ పెట్టిన తర్వాత దాంట్లో చాలా చర్చ జరుగుతూ ఉంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రతి అభిప్రాయాన్ని కూడా మనం వెల్కమ్ చేస్తాం. ఎవరిని కూడా బ్లాక్ చేయం, అన్లెస్ అంటే వాడు ఫిల్తీ లాంగ్వేజ్, ఫౌల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే తప్ప. నిజంగా అంటరానితనం లేదా అంటే ఎస్ ఉంది, నో డౌట్. తెలంగాణలో ఇప్పటికీ కొన్ని ఊళ్ళల్లో 2 గ్లాసులు వస్తుంది. ఆంధ్రాలో కూడా ఉంది, రాయలసీమలో మరి ఎంత ఉందో నాకు తెలియదు. బట్ తగ్గుతుంది. చిన్న చిన్న ఊళ్ళల్లో సమాజంలో ఎవరెవరని తెలిసిన తర్వాత, చూసుకున్న తర్వాత అప్పుడు జరుగుతుంది. అది కూడా పోతుంది. ఇంకో 10 yearsలో అది కూడా ఉండదు. అసలు ఆర్టిస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏ వర్గాలు అయితే వీళ్ళు అంటారంతరం అంటున్నారు, వాళ్ళే పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి వీళ్ళే తాగాల్సిన పరిస్థితి. సో వాడేమన్నా ఇస్తే నీకు నా గ్లాసులో ఏమన్నా నీకు వేరే గ్లాసులు ఇస్తానంటే అప్పుడు వస్తుందేమో. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని ఊళ్ళల్లో, కొన్ని జిల్లాల్లో నడుస్తూ ఉంది, ఒప్పుకుంటాం. టౌన్స్లో లేదు. చక్కగా సాపంతి భోజనాలు అవి అన్నారు. హోటల్లో మీకు ఎవరు వండుతున్నారో మీకేం తెలుస్తుంది, ఎవరు వడ్డిస్తున్నాడో మీకేం తెలుస్తుంది, నీ పక్కన ఎవరు వచ్చి కూర్చున్నారో నీకేం తెలుస్తుంది. సో టౌన్స్లో తగ్గిపోయింది. ఇక తెలిసి అది ఇవి అంటే ఇక అది మరీ మూర్ఖత్వం. దాన్ని ఎవరేం చేయలేరు. ఈవెన్ పాస్టర్స్ పాటిస్తారు అంటారంత. పాస్టర్స్ మేము చూసాం ఇట్లా ముళ్ళాలు పాటిస్తారు. మామూలు ఆర్డినరీ ఈ గోతులు తీస్తారు, సమాధులు గోతులు తీసేవాడి ఇంటికి పెద్ద ముళ్ళాలు వెళ్ళరు. వాడిని వేరే చోటికి పిలిపిస్తారు. అట్లా ఉంటుంది ప్రతి సమాజంలో కూడా. ఇప్పుడే కాదు, ఇంకో 1000 సంవత్సరాలు పోయినా కూడా ఆ తేడాలు ఉంటాయి. అది సమాజపరంగా తేడా, ధర్మపరంగా తేడా కాదు. అది అర్థం చేసుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక IAS నాకు బాగా తెలుసు. ఆయన రిటైర్డ్, ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారు. ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఆయన SC మాల సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన తను చేసుకుంది అగ్రవర్ణం. అగ్రవర్ణం అంటే బ్రాహ్మణం చేసుకున్నాడు. పిల్లలకు కూడా అగ్రవర్ణనే ఇచ్చాడు. అతని ఇంటికి వాళ్ళ బంధువులు బాగా లో క్యాడర్, కానీ వాళ్ళ మేనమామ పిల్లలు అట్లా ఎవరిని బాగా లో క్యాడర్ పిల్లలు, లో క్యాడర్ అంటే ఇన్ ద సెన్స్ ఉద్యోగాలు లేక వ్యాపారం చిన్న చిన్న పనులు చేసుకుంటారు. రాడ్ పెయింటింగ్ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర సంబంధం, వాళ్ళ తమ్ముడు పిల్లలే ఉన్నారు. వాళ్ళు వస్తే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. మామూలు వాళ్ళు కొద్దిగా సామాజికంగా ఉన్నతంగా వస్తే వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే డబ్బు మెయిన్. అతను చూసేది డబ్బు చూస్తాడు. వాళ్ళు వస్తే కనుక చాలా దారుణంగా ఉంటుంది ట్రీట్మెంట్. మేము ప్రత్యక్షంగా చూస్తాం. అది వాళ్ళకి మామూలు గ్లాసులు వేస్తారు, స్టీల్ గ్లాసులు వేస్తారు వాటర్. వాళ్ళు వచ్చి కూర్చుంటే రామ్మ ఇక్కడ కూర్చో అంటాడు. అందరూ కూర్చున్న సోఫాలో కూర్చోబెట్టాడు. వాళ్ళు తీసుకెళ్తాడు, పక్కనే కూర్చుంటాడు. పక్కనే ఒక ఆఫీస్ ప్లాస్టిక్ చైర్స్ ఉంటే అక్కడ కూర్చోబెట్టి మాట్లాడి పంపించేస్తాడు. సో సమాజపరంగా ఉంది, నో డౌట్. దాంట్లో తర్వాత ఎవరో ఛాలెంజ్ చేశారు, మీ అబ్బాయికి ఇస్తామని. నాకు ఒక్కడే కొడుకు, ఆడపిల్ల అన్నారు. ఆడపిల్ల మేము పెంచుకున్న ఆడపిల్లని ఈ 3 సంవత్సరాల క్రితం చాలా దారుణమైనటువంటి ట్రోల్ చేశారు ముస్లిమ్స్. ఇంట్లో లేడీస్ని కూడా తీసుకొని మార్ఫింగ్ చేసి అట్లా చేశారు. సో నా సొంత కూతురు అనుకున్నారు, బట్ కాదు, నాకు ఒక్కడే కొడుకు. వాడికి చేస్తావా అన్నారు. శుభ్రంగా చేస్తాం మేము. ఆల్మోస్ట్ 5 years బ్యాక్ మా అబ్బాయికి చెప్పాం. వాడు ఢిల్లీలో చదువుతున్నాడు, ఢిల్లీలో సెటిల్ అయ్యాడు. ఎవరైనా తీసుకుంటే చేసుకో, మాకు అభ్యంతరం లేదు, ఎవరినైనా చేసుకో, కానీ హిందూ అయి ఉండాలి. SC BC అసలు ఆ ఇదే లేదు. మా షీ మస్ట్ బి హిందూ, దట్స్ ఇట్. హిందూ కుటుంబం నుంచి రావాలి. అది ఇంకొకటి, మా అత్తగారు చాలా చాలా సాంప్రదాయంగా ఉంటారు. మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ అంతా, వాళ్ళకి వంట మనిషి కావాల్సి వస్తే మేము చూసాము. ఇప్పుడు ప్రస్తుతం మా ఇంట్లో కూడా ఆవిడే ఉంటారు. SC మాల హిందూ, ఆమె పేరు శాంతి. ఫోటో వీడియో తీయటం నాకు ఇష్టం లేదు కాబట్టి తీయట్లేదు. ఇప్పుడు రేపు వస్తే కనుక ఆవిడ వండిందే మీరు తింటారు, చాలా రుచిగా ఉంటుంది. బట్ షీజ్ హిందూ. సో ఆచరించిందే చెప్తాం, అంతేగాని బయట మాట ఇదో మాట చెప్పే సాంప్రదాయం ఏ జాతీయవాది చేయదు. మనసా వాచా కర్మ ఆచరిస్తేనే ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, జరగబోతుంది అని చెప్తాం. సో అంటరానితనం ఉందా గట్టిగా డిస్కషన్ చేస్తే ఉంది. 100కి 50% ఇంకా పోలేదు, పల్లెల్లో పోలేదు. టౌన్లో కూడా పెద్దగా కనపట్లేదు. డబ్బు, ఆర్థిక స్థితి ఇవన్నీ కూడా చూస్తారు. ధన్యవాదాలు.